దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాలం ముందు మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఉదయకాలం ముందు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. సరే, ఈరోజు మన ధ్యాన వాక్యము 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతును కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని తప్పించునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ కీర్తన దావీదు అబీమెలెకు రాజు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించినప్పుడు, అతని యొద్ద నుండి తోలివేయబడినప్పుడు రచించినటువంటి కీర్తన. దేవుని బిడ్డలారా, ఈరోజు నీతిమంతులు అంటే ఎవరు? నీతిమంతుడు దేవుని యొక్క బిడ్డగా ఉండడం, నీతిమంతుడిగా ఉండడం అనేది ఈరోజు మన జీవితంలో చాలా విలువైనటువంటి విషయం. అబ్రహాము జీవితంలో దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీతిమంతుడిగా అబ్రహాముని ఎంచాడు, తెలుసుకున్నాడు. ఆయన్ని నీతిమంతుల జాబితాలోకి చేర్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దావీదు జీవితంలో కూడా నీతిమంతును కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవాని తప్పించును. ఈరోజు నీవు దేవుని నమ్మావు, దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు ఉన్నావు, దేవుని బిడ్డగా కొనసాగుతున్నావు. నీ కష్టాలు వచ్చాయా? కసంత ఇబ్బందులు వచ్చాయా? కసంత వ్యాధి, ఏదైనా చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? అయినా పర్వాలేదు, దేవుడు నీకు సహాయకుడై ఉన్నాడు, తప్పించే దేవుడు అంటున్నాడు. అబ్రహాముకి అనేకమైనటువంటి శ్రమలు వచ్చాయి, వాటన్నిటిలో నుండి దేవుడు అబ్రహాముని విడిపించాడు, కాపాడాడు. అబ్రహాం పిల్లలను ఆశీర్వదించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నావా? నీవు దేవుని నమ్మి విశ్వసించి ఈ లోకంలో కసంత భయంకరమైనటువంటి శ్రమలకు గురై ఉండొచ్చు కూడా, కానీ భయపడద్దు. ఎందుకంటే దేవుడు తప్పించగలడు. సామెతల గ్రంథములో ఒక మాట ఉంది, అది 28వ అధ్యాయము 1వ వచనంలో, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. కాబట్టి నీ జీవితంలో నీతిమంతుని జాబితాలోకి ఎప్పుడైతే వస్తావో నువ్వు ధైర్యంగా ఉంటావు. నీవు దుష్టుల యొక్క వారి సరసాన కానీ, వారి చెంత కానీ, వారి యొక్క ఉద్దేశంలో నడుస్తున్నటువంటి పరిస్థితులు నువ్వు లేవు, వారి జాబితాలో నువ్వు లేవు. ఎందుకంటే నువ్వు నీతిమంతుని జాబితాలో ఉన్నావు. ధైర్యముగా సింహం వలె ఉంటావు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా. అదే 34వ కీర్తన 17వ వచనంలో కూడా, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కాబట్టి విడిపిస్తాడు దేవుడు, శ్రమల్లో నుంచి విడిపిస్తాడు, కష్టంలో నుంచి విడిపిస్తాడు ప్రార్థన చేస్తే. కాబట్టి ఈరోజు నీవు ఏ విధముగా నీ పరిస్థితిని ఒక్కసారి, అయ్యో నేను ఇంత నీతిగా ఉన్నానే, ఇంత యథార్థంగా ఉన్నానే, ఇంత పవిత్రంగా ఉన్నానే, ఇంత న్యాయమును నా జీవితంలో జరిగించుకుంటున్నానే, యథార్థత పవిత్రత కలిగి ఉన్నానే, అయినా నా జీవితంలో అనేకమైన శ్రమలు వస్తున్నాయి అని నువ్వు బాధపడుతున్నావేమో ఈ ఉదయకాలం ముందు. దేవుడు ఈరోజు నాకు తెలియపరిచే విషయం ఏంటంటే, నువ్వు ధైర్యంగా ఉండాలి. నీవు ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయం అనేది నీ జీవితంలో ఉండకూడదు.
అందుకనే యోహాను సువార్త 16:33లో ఒక మాట ఉంది. దేవుడు అంటున్నాడు, నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునిడి, నేను లోకమును జయించున్నానెనను. కాబట్టి నీకు శ్రమ వచ్చిందా, లోకంలో కష్టాలు వచ్చా, నీతిమంతుడిగా ఉన్నప్పుడు లోకాన్ని జయించినటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా, ఎలాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు భీతి నొందకూడదు. ఎందుకంటే నువ్వు నీతిమంతుడివి. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మరణించినప్పుడు ఆ శతాధిపతి అంటాడు, ఇతడు నిజముగా నీతిమంతుడు. దేవుని బిడ్డలారా, ఆ నీతిమంతుని యొక్క బిడ్డలముగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా నువ్వు విశ్వసించినటువంటి ఆ విశ్వాసం ద్వారా నీ జీవితంలో నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి దేవుడి నిన్ను తప్పిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క కష్టం, ప్రతి ఒక్క దిగులు, ఇబ్బంది అన్నిటిలో నుంచి విడుదల కలిగించి. ఎందుకంటే ప్రభా, అబ్రహాము నీ యందు నమ్మిక ఉంచాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవా, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.